ఎస్. భార్యాభర్తల మధ్య ఇప్పుడు గృహహింస జీవితంలో సాధారణంగా వచ్చే ప్రధాన తగాదాలు ఏంటి? ఇప్పుడు మనం రీసెంట్గా ఈరోజు చూసాం న్యూస్, ఉత్తరప్రదేశ్ నోయిడాకు సంబంధించి హస్బెండ్ వైఫ్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. సో ఇలాంటి కేసెస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే భార్య భర్తను చంపడం అని రెగ్యులర్గా మనం వింటూ ఉన్నాం. బట్ స్టిల్ గృహహింస అనేది జరుగుతుంది. బట్ ఇంకా కారణాలు ఏంటి మహేష్ గారు? ఈ డొమెస్టిక్ వైలెన్స్కి వచ్చేటప్పటికండి 490 అనేది వెరీ కామన్ అయిపోయింది. దానివల్ల చాలా వరకు మిస్యూజ్ జరుగుతుంది అని టైమ్ అండ్ అగైన్, అంటే ఒకటికి 2 సార్లు ప్రతిసారి కూడా కోర్ట్ అనేది కాషన్, అంటే ఒక జాగ్రత్తలు ఎట్లా ఉండాలి, అట్లాగే ఈ కంప్లైంట్ ఇవ్వాలి అంటే గైడ్ లైన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఎవరెవరిని ఈ కేసెస్లో రోప్ చేయాలి అంటే ఇన్వాల్వ్ చేయాలి ముద్దాయిలుగా అంటే కనుక ప్రధానంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ పెళ్ళి అయిన 7 సంవత్సరాల లోపు కనుక వాళ్ళు ఇట్లాంటి క్రూయల్టీ, ఆ గృహహింస ఏదైతే జరుగుతుందో దానికి గనక ఉంటే ఎవరెవరికి అది వర్తిస్తుంది అనేది మెయిన్గా చూసుకోవాలి. ఒకటి హస్బెండ్ యొక్క పేరెంట్స్ తర్వాత రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో ప్రోద్బలం, అంటే హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఆ ప్రోద్బలం ఎవరైతే రిలేటివ్స్ చెప్తారో వాళ్ళని ఫోర్స్ చేసుకోవడం వల్ల ఈవిడ్ని ఎవరైతే సబ్జెక్టింగ్ క్రూయాలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళని ఎట్లా చేయొచ్చు అంటే మెంటల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా ఇట్లా వాళ్ళని ప్రెజర్ చేసి వరకట్నం వేధింపులు అంటారు. సో వాళ్ళని ఏదైతే ఎడిషనల్గా కావాలని కోరుకుంటారో ఇవన్నీ కూడా వీటి మీదకి రావచ్చు.